వెల్కమ్ టు ఐ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. 4 రాజ్యసభ స్థానాల భర్తీ కోసం అధికార కూటమి ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎవరికి టికెట్ దక్కుతోంది? ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఎవరికి ఉంటాయి? సామాజిక సమీకరణాలు, ఆర్థిక బలం, రాజకీయ విధేయత ఇప్పుడు అన్ని కీలకంగా మారాయి. జూన్ 18న జరగనున్న ఈ ఎన్నికలు కేవలం 4 సీట్ల పోటీగానే కాకుండా భవిష్యత్ ఏపీ రాజకీయాలకు దిశానిర్దేశం చేసే ఎన్నికలుగా మారాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి పదవి కాలం ముగియనున్న 4 రాజ్యసభ సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీలో భారీ మెజారిటీతో ఉన్న టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి ఈ 4 స్థానాలను సులభంగా గెలుచుకునే సంఖ్యాబలం ఉంది. అయితే అసలు ట్విస్ట్ గెలుపులో కాదు, అభ్యర్థుల ఎంపికలోనే ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల పంపకం ఎలా ఉండబోతుంది అన్నదే ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్. టీడీపీ తమ సీనియర్ నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటుండగా బీజేపీ జాతీయ స్థాయిలో కీలక నాయకులకు అవకాశం కోరుతున్నట్లు సమాచారం. మరోవైపు కూటమి విజయానికి ప్రధాన పాత్ర పోషించిన జనసేన కూడా కనీసం 1 సీటుపై ఆశలు పెట్టుకుందనే చర్చ జరుగుతోంది. ప్రత్యేకంగా ఢిల్లీలో పార్టీకి బలమైన వాయిస్ అవసరమని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడైన నేతను రాజ్యసభకు పంపించే అవకాశాలపై ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక స్పష్టత మాత్రం ఇంకా లేదు. టీడీపీలో కూడా పోటీ తీవ్రంగానే కనిపిస్తోంది. ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన కీలక నేతలు, ఆర్థికంగా, రాజకీయంగా పార్టీకి అండగా నిలిచిన వ్యాపారవేత్తలు, సామాజిక సమీకరణాల్లో ప్రాధాన్యం ఉన్న వర్గాల నేతలు అందరూ రాజ్యసభ ఆశావాహుల జాబితాలో ఉన్నారు. ప్రత్యేకంగా కాపు, బీసీ, ఎస్సీ, మైనారిటీ సమీకరణాలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, 2029 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సామాజిక సమతౌల్యం పాటించేలా అభ్యర్థుల ఎంపిక ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక బీజేపీ కోణం కూడా ఆసక్తికరంగానే మారింది. ఏపీలో పార్టీ బలహీనంగా ఉన్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉండడంతో రాజ్యసభ ద్వారా కీలక వ్యక్తులకు అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనలో కమలం పార్టీ ఉందని టాక్ వినిపిస్తోంది. దక్షిణాదిలో పార్టీ బలోపేతానికి ఉపయోగపడే నేతలను ఎంపిక చేసే అవకాశం ఉందని ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ ఎన్నికలను చాలా దగ్గరగా గమనిస్తోంది. అసెంబ్లీలో సంఖ్యాబలం లేకపోవడంతో గెలిచే అవకాశం లేకపోయినా అధికార కూటమిలో అంతర్గత విభేదాలు బయటపడతాయా అనే దానిపై దృష్టి పెట్టింది. టికెట్ల పంపకంలో అసంతృప్తులు వస్తే అది భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం చూపవచ్చని భావిస్తోంది. ఈసారి రాజ్యసభ ఎన్నికలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. 2024 ఎన్నికల తర్వాత ఢిల్లీలో ఏపీ రాజకీయ శక్తి సామర్థ్యాలు ఎలా మారబోతున్నాయో ఈ ఎంపికల ద్వారా స్పష్టమయ్యే అవకాశం ఉంది. కేంద్ర నిధులు, ప్రత్యేక ప్రాజెక్టులు, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో బలమైన ప్రాతినిధ్యం అవసరమని అధికార కూటమి చెబుతోంది. అదే సమయంలో పార్టీకి విధేయత చూపిన వారిని గౌరవించే వేదికగా కూడా రాజ్యసభను ఉపయోగించే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయలేని కానీ పార్టీకి కీలకమైన నేతలకు రాజ్యసభ రూపంలో అవకాశం కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అందరి చూపు ఒకటే. చంద్రబాబు తుది జాబితాలో ఎవరికి చోటు దక్కుతుంది? పవన్ కళ్యాణ్కు కూటమిలో రాజ్యసభ రూపంలో ఎంత ప్రాధాన్యం దక్కుతుంది? బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు అన్న ఉత్కంఠతో రాజకీయ వర్గాలు ఎదురు చూస్తున్నాయి.